నమస్తే. నేను మీ ఆదిమూలం శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ పరీక్షకు సరిగ్గా ఇక 4 రోజులు మాత్రమే సమయం ఉంది. రేపు అడ్మిట్ కార్డులు కూడా డౌన్లోడ్ కాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకున్న సందేహాలు ఏంటి? అనేటివి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దానికన్నా ముందుగా నీట్ సంబంధించి ఏ వివరమైనా సమగ్రంగా, వివరంగా, సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నీట్ 2025 కౌన్సిలింగ్ పూర్తయ్యేదాకా కూడా ప్రతి చిన్న సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటా. ఇక అసలు విషయంలోకి వద్దాం. మే 4వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా నీట్ పరీక్ష అయితే జరగబోతా ఉంది. మే 1 తేదీ అడ్మిట్ కార్డులు అయితే డౌన్లోడ్ అవుతాయి. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా మీకు ఏ ఊర్లో ఎగ్జామ్ ఉంటుందనే విషయాన్ని తెలుసుకొని ఉంటారు. ఇక మన అడ్మిట్ కార్డులో ఏ సెంటర్లో మీకు ఎగ్జామ్ ఉంటుందనే విషయం కూడా తెలుస్తుంది. ఫస్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేస్తేనే ఏం చేయాలంటే 2 కాపీలు ప్రింట్ తీసుకోండి. ఒకటి కలర్ ప్రింట్ తీసుకోండి, ఒకటి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసి పెట్టుకోండి. అడ్మిట్ కార్డు ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు ప్రింట్ తీసుకోండి. కొంతమంది నీటికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పేజీ వరకు తీసుకుంటాం, రెండో పేజీ వరకు తీసుకుంటాం, అటు ఆలోచన చేస్తాం. అట్లా కాకుండా మొత్తం అడ్మిట్ కార్డులో ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు ఒక కలర్ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, ఒకటి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసి పెట్టుకోండి. అవేమి వృధాగా ఉపయోగపడతాయి. రెండోది, అలాగే మన దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా ఒక 2 కాపీలు ప్రింట్ తీసి రెడీగా పెట్టుకోండి. దాంతోపాటు ఫోటో, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి తీసి పెట్టుకోండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 4 సిద్ధంగా మీ దగ్గర పెట్టుకోండి. దీంతో పాటుగా మీ ఐడి కార్డు, మీ ఆధార్ కార్డా, లేకపోతే ఇంకేమన్నా పాస్పోర్టా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్సా, ఇలాంటిది ఏమన్నా ఉంటే ఆ ఐడి కార్డుగా దాన్ని సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. ఇక ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక డ్రెస్ కూడా చెప్పాను. డ్రెస్ కూడా మీకు ఎలాంటి డ్రెస్ కావాలి అనేది చాలా వీడియోలో చెప్పారు. సింపుల్ డ్రెస్, ఆ డ్రెస్ను కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఇక మూడో విషయం, ఇవన్నీ అయిన తర్వాత వెంటనే మీకు ఏ సిటీలో ఏ సెంటర్ అలాట్ అయిందో చూసుకున్న తర్వాత అడ్మిట్ కార్డులో నేరుగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎగ్జామ్ 4వ తారీఖు కదా, ఆ రోజు వెళ్దామని అనుకోకుండా ఒక 2 రోజుల ముందుగానే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. మనం ఖాళీ ఇంటికి నుంచి అంత అక్కడ పోవడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాలు కూడా అర్థమవుతాయి. ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చి అడిగితే ప్రింట్అవుట్, ఫోటోనో ఇంకోటో తీసుకోవాల్సి వస్తే అక్కడ దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్లు ఏమున్నాయి, అలాంటివి ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇక ఏమేమి తీసుకెళ్ళచ్చు, ఏమి తీసుకెళ్ళకూడదు అని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జామినేషన్ సెంటర్కి పెన్నులు, పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు, పౌచ్లు, వ్యాలెట్లు ఇలాంటి వేటిని ఎగ్జామినేషన్ సెంటర్కి అలో చేయరు. వాటిని బబులింగ్ చేయడానికి అవసరమైన పెన్ను కూడా ఇక్కడే లోపలే ఇస్తారు. అలాగే వర్క్ స్పేస్, రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా ఉన్న స్పేస్ను కూడా దానికి అవసరమైన పేపర్లు కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనం బయట నుంచి ఏ చిన్న వస్తువు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. రెండోది, ఎలక్ట్రానిక్ వాచ్లు కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఏవి కూడా మనకు సెల్ ఫోన్లు కానీ, లేకపోతే ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటి వాటిని కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలో చేయరు. కాబట్టి అలాంటివి కూడా తీసుకెళ్లకుండా పోవడం మొత్తం, ఇంట్లోనే పెట్టి వెళ్ళడం మొత్తం, ఆడికి పోయి వాటిని ఎక్కడ పెట్టాలో తెలియకుండా అవస్థపడే బదులు అలాంటి ఏవి క్యారీ చేయకుండానే వెళ్ళండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అలో చేయరు. ఆఖరికి ప్రతి టైం చూసుకోవడానికి, ఎగ్జామ్ రాయడం టైం చూసుకోవడానికి కూడా వాచ్ కూడా అలో చేయరు. ఎందుకంటే ఆడే ప్రతి హాల్లో కూడా టైం చూసుకోవడానికి మామూలు వాచీలు అనేటివి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అక్కడే మనం టైం చూసుకోవడానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడే వాల్ క్లాక్ ఉంటుంది, వాల్ క్లాక్ మీద మీరు టైం అయితే చూసుకోవచ్చు. ఇక డ్రెస్సులు చెప్పాను కదా, సింపుల్గా ఉన్న డ్రెస్సులు, చాలా పాకెట్స్ ఉండే డ్రెస్సులు అలో చేయరు. సాధ్యం వరకు పాకెట్స్ లేని టీ షర్టు, అలాగే ఒక మామూలుగా ఒక ప్యాంట్, ఒక జోబీ ఉండేది, అసలు జోబీ లేకుండా ఉండే ప్యాంట్ అయితే ఇంకా మొత్తము, అమ్మాయిలైనా అబ్బాయిలైనా టీ షర్టు అసలు సింగిల్ పాకెట్, లేకపోతే అలాంటి మాత్రం సింపుల్గా ఉండే డ్రెస్ లాంటివి వేసుకెళ్ళండి. అదే అమ్మాయిలు ఎయిర్ పిన్స్ అలాంటివి కూడా అలో చేయరు. చుట్టూ విడదీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు. అంటే విరబోసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చిన్న రబ్బర్ బ్యాండ్ వరకు వేసుకెళ్ళండి. అవసరమైతే తీసేయమంటే ఆడ తీసేయచ్చు. పేరెంట్స్ ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఏదన్నా డ్రెస్ మీద అనుమతి అబ్జెక్షన్ అది వచ్చే పరిస్థితి అనిపిస్తే ఇంకొక డ్రెస్ కూడా మీరు
కారులోనో వెహికల్ తీసుకెళ్ళండి. అవసరమైతే మరీ తప్పదనుకుంటే అడగన్నా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో ఏం తప్పదనుకున్న ఒక వెహికల్ అన్నా మార్చుకోవచ్చు. అలాంటి ఎందుకంటే అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఇది. అదేవిధంగా మీకు అడ్మిట్ కార్డును కూడా ఫిలప్ చేసుకోవడం. అడ్మిట్ కార్డులో కొన్ని విషయాలు ఫోటో అతికించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నిటిని కూడా దాని వెనకాల ప్రతి ఏదైనా అడ్మిట్ కార్డులో పూర్తి ఇన్స్ట్రక్షన్ సూచనలు అనేవి ఉంటాయి. ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తం అడ్మిట్ కార్డులో ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదవండి. దాన్ని ఫాలో అవ్వండి అంతే. సరిపోతుంది. అవి ఫాలో అయితే 100% మనకు ఏ ఇబ్బంది లేకుండా నీట్ ఎగ్జామ్ రాసి అయితే రావచ్చు. నమస్తే.